కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నిటినీ తుంగలో తొక్కినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మహిళలను ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రతి మహిళకు నెలకు 2,500 కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఆ హామీలను నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ఇక మహిళలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. హామీలపై మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. ఇక రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయొద్దని డిమాండ్ చేశారు. మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏదీ లేనటువంటి పరిస్థితి. పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేసిండ్రు, మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2,500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని ఒక తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏది లేదు, ఏం ఆలోచన లేదు. మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే, కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో, మరి కేసీఆర్ సార్ 2,000 ఇస్తా అంటుండు, ఈయన 4,000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలా సంవత్సరం అయిపోయింది, ఒక్కొక్క ఆడబిడ్డకి 2,000 వస్తున్న వాళ్ళకు 4,000 ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లానే మరి 18 ఏళ్ళు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి, మరి ఈ సంవత్సరంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలకు చెప్పాలి. మరి వచ్చే సంవత్సరం 18 ఏళ్ళు అయ్యేటోళ్ళకన్నా ఇంకా 5 రోజులు అయితే కొత్త సంవత్సరం వస్తుంది. మరి కనీసం కొత్త సంవత్సరం కానుక అన్న తక్షణమే ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా మహిళలను నమ్మించి మోసం చేసినటువంటి సర్కారుగా ఈ సర్కారుని అభివర్ణించవచ్చు, ఒక మనసు లేని సర్కారుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి మరి 12,000 రూపాయలు మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కిట్లు కనబడతలేవు. సరే ఫోటో మార్చుకోండి, పేరు మార్చుకోండి, కనీసం కిట్లన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది. కానీ మొన్నొచ్చిన డేటా చూస్తే మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువైతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించినాం.